ఏఐసీసీ నేతలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు లైట్ తీసుకుంటున్నారా? మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ను రాష్ట్ర నేతలు పట్టించుకోవడంతో ఆంతర్యం ఏంటి? రాష్ట్ర వ్యవహారాల్లో ఏఐసీసీ పెద్దల జోక్యం తెలంగాణ నేతలకు ఇబ్బందిగా మారిందా? ఢిల్లీ నేతలను పీసీసీ భారంగా భావిస్తోందా? అంటే అవునని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గాంధీ ఫ్యామిలీని మినహా ఇతర ఏఐసీసీ నేతలను లైట్ తీసుకుంటున్నారు. జూలై 21న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు కాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ బర్త్డే ఈ నెల 23న జరిగింది. అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ జన్మదిన వేడుకలతో పాటు వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పీసీసీ ఖర్గే మీనాక్షి బర్త్డే సెలబ్రేషన్లు లైట్ తీసుకోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. గతంలో ఏఐసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ఇన్ఛార్జి ఎవరున్నా సరే వారి పుట్టినరోజు వేడుకలను వివిధ సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించేవారు కాంగ్రెస్ శ్రేణులు. కానీ ఇప్పుడు ఏఐసీసీ ముఖ్య నేతలకు పీసీసీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఏఐసీసీ పెద్దలను తెలంగాణ నేతలు భారంగా ఫీల్ అవుతున్నారట. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కి ఇచ్చిన ప్రాధాన్యత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వడం లేదట. 2 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ కు వచ్చిన ఖర్గే కంటే కేసీ వేణుగోపాల్ చుట్టే రాష్ట్ర నాయకత్వం అంతా పరిగెత్తిందట. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారట. మల్లికార్జున ఖర్గే అక్కడే ఉన్నప్పటికీ ఆ సమీక్ష సమావేశానికి ఆహ్వానించలేదట. మీనాక్షి నటరాజన్ సైతం అందుబాటులోనే ఉన్నా ఆమెను సైతం మీటింగ్ లో భాగస్వామ్యం చేయలేదట. రాష్ట్ర వ్యవహారాలన్నింటినీ కేసీ వేణుగోపాల్ పర్యవేక్షిస్తుండటంతో ఖర్గే, మీనాక్షిలకు రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న వాదన ఉంది. మీనాక్షి నటరాజన్ ను భారంగా భావిస్తోందట రాష్ట్ర నాయకత్వం. ఆమె రాష్ట్ర పర్యటనలకు వచ్చిన ప్రతిసారి ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారట కాంగ్రెస్ నేతలు. రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో పార్టీ నోటీసులలో లేకుండానే ఆమె వ్యక్తిగతంగా సమాచార సేకరణ చేపట్టడం హస్తం నేతలకు నచ్చడం లేదట. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆమె నేరుగా తెలుసుకోవడం రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదట. ఆమె వచ్చిన ప్రతిసారి పార్టీ సమీక్షలు, నేతలతో వ్యక్తిగత మీటింగ్లతో సమాచార సేకరణ చేస్తోందన్న భావన ఉంది. దీంతో మీనాక్షి టూర్లపై రాష్ట్ర నాయకత్వం విసుగు చెందిందని అంటున్నారు. అందుకే ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ కు ఎలాంటి ప్లాన్ చేయలేదట కాంగ్రెస్ నేతలు. గతంలో అధికార పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఇచ్చిన గుర్తింపు మీనాక్షికి ఇవ్వటం లేదని చర్చించుకుంటున్నారు. ఇందుకు ఆమె వ్యవహార శైలిలే కారణమన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల్లో ఏఐసీసీ పెద్దల జోక్యం తెలంగాణ నేతలకు ఇబ్బందిగా మారిందని, ఢిల్లీ నేతలను పీసీసీ భారంగా భావిస్తోందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఏఐసీసీ నేతలను పట్టించుకోవడం లేదంటున్నారు. మరి రానున్న రోజుల్లోనైనా రాష్ట్ర కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిలో మార్పు వస్తుందో లేదోనని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.